భక్తుడు తెలియజేస్తున్నాడు, ప్రభువగు యెహోవాయే నా యొక్క బలము. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని బట్టి నాకు ఇంకేం లేదనేస్తాము, బలం లేదయ్యా, నాకు ఇంకేం లేదు, దీన్ని భరించటానికి కూడా నాకేం లేదనేస్తాము, బలం లేదు, ఇది తట్టుకోవటానికి కూడా నాకు ఇంకా ఏం లేదంటాము. ఇంతవరకు ఓర్చుకున్నా, ఇంతవరకు సహించుకున్నా, ఇంతవరకు కూడా ప్రయాసపడినాను, ఇంతవరకు కూడా కష్టపడినాను, ఇంకా దీని మీద భరించటానికి నాకేం లేదనేస్తామండి. బలం లేదు అనలేదా మన జీవితంలో ఈ మాట ఎన్నిసార్లు? ఇంతవరకు నేను భరిస్తూ వచ్చాను, ఇంతవరకు కూడా నేను వీటన్నిటిని సహించుకుంటూ వీటన్నిటిని భరిస్తూ వస్తున్నా, ఇక మీద భరించటానికి కూడా నాకేం లేదనేస్తాము, బలం లేదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మన జీవితంలో కూడా బలం లేక కూర్చున్నామా? బలమంతా కోల్పోయామా? బలాన్నంతటిని పోగొట్టుకున్నామా? ఎదురయ్యే సమస్యలను బట్టి, ఎదురయ్యే శోధనలు బట్టి, ఎదురయ్యే కష్టాలను బట్టి అయ్యా నాకు బలం లేదు అంటున్నావా? అయితే భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా అండి? తన చుట్టూ ఏమీ లేకపోయినా, తన కనుచూపు మేరకు ఏది కనబడకపోయినా భక్తుడైన హబక్కుకు ఏమని చెబుతున్నాడు తెలుసా? ప్రభువగు యెహోవాయే నాకు ఎలా ఉన్నాడు అంటున్నాడండి. బలమునిచ్చే దేవుడండి.